జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ డిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ స్మరణ కార్యక్రమంలో తెలంగాణ ఎస్సీ/ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జర్నలిస్ట్ మల్యాల సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సతీష్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడారని, భారత రాజ్యాంగం ద్వారా సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం అందించారని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, యువత అంబేద్కర్ ఆలోచనలను అధ్యయనం చేసి సమాజ అభివృద్ధి కృషి చేయాలని పిలుపునిచ్చారు. డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్లాశ్యామ్ మాట్లాడుతూ అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, అంబేద్కర్ వాదులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ మరియు డిక్కీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నాడు 9:30 గంటలకు అంబేద్కర్ నామస్మరణం చేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రామ్గా భావించాలని మేము మా యొక్క అంబేద్కర్ సంఘాల తరఫున, ప్రబుద్ధ భారత్ తరఫున కోరుచున్నాం. భారత రాజ్యాంగం అంటే కొంతమంది తెలియని వారు ఉన్నారు. వారు ఏమనుకుంటున్నారు అంటే అంబేద్కర్ అంటే కొందరు వాడు అందరు వాడు కాదు అనే భావన చాలా మందిలో ఉన్నది. దయచేసి అలాంటి అనుమానాలు ఏమైనా ఉంటే విడిచిపెట్టాలి. అంబేద్కర్ అంటే అందరు వాడు కొందరు వాడు కాదు. ఆయన లేకపోతే అసలు మనం లేనేలేం. ఆయన రాసిన చట్టాల ద్వారానే, ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే ఇలా మనం ఈ పబ్లిక్లో ఉన్నామంటే కేవలం బాబాసాహెబ్ భిక్ష. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంటే మనకు చాలా గొప్పవాడు. ఆయన భగవంతుడితో సమానంగా మనం భావిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు అంబేద్కర్ను ఇలాంటి ప్రోగ్రాంలు ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, జిల్లా కేంద్రంలో చాలా జాగాలో చేయాలని కోరుతున్నాం. కాబట్టి మేము జగిత్యాల జిల్లా కేంద్రంలో మేము ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మరి డిక్కీ ఆధ్వర్యంలో ప్రోగ్రాం చేస్తున్నాం. అంబేద్కర్ నామస్మరణం ఈ ఆదివారం మీరు టైం ఇవ్వాలని అనగానే మల్యాల సతీష్ కుమార్ గారు జర్నలిస్టు ఆర్సీ కూడా నేటి ఉదయం పత్రికకు, కాబట్టి తన అమూల్యమైన సందేశాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి మాట్లాడవలసిగా కోరుతున్నాం. జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానం జై భీమ్. ఈరోజు ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ వారు నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం అనే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన సంస్థ సభ్యులకు, ముఖ్యంగా జగిత్యాల జిల్లా ఇన్ఛార్జి డిక్కీ కోఆర్డినేటర్ అన్న శ్యామన్న గారికి మరియు సంస్థ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ముఖ్యంగా ఒక 3 అంశాల గురించి ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఒకటి, ఫస్ట్ జర్నలిస్టు. నేను ఒక జర్నలిస్టు కాబట్టి జర్నలిస్టుకు అంబేద్కర్కు ఉన్న సంబంధం గురించి చెప్తున్నాం. ముందు ఆయన కూడా ఎన్నో మీ అందరికీ తెలిసిన విషయాలు అంబేద్కర్ గురించి మీ అందరికీ తెలిసిన, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. కానీ ఆయన కూడా మూక్ నాయక్ అనే పత్రిక ద్వారా బడుగు బలహీన వర్గాల సమస్యలపై ఆనాడు ఆయన స్థాపించి ఆయన వ్యాసాల ద్వారా ఎంతోమంది ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పోరాటాలు చేస్తూ విజయాలు సాధించారు. అలాగే మూక్ నాయక్ పత్రికతో పాటు జనతా పత్రిక, అలాగే బహిష్కృత భారత్ అనే పత్రికలు కూడా ఆయన స్థాపించి మన దళిత సమాజానికి ఎన్నో విషయాలపైన, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ఆ పత్రిక ద్వారా ప్రశ్నించాడు. అదేవిధంగా ఆయన ఆదర్శంగా తీసుకొని ఈనాడు మేము దళిత జర్నలిస్టులమైన మేము కూడా ఆయన బాటలో నడుస్తూ జర్నలిస్టుల ద్వారా మా ద్వారా అయ్యే ప్రయత్నం ప్రభుత్వం ద్వారా కొట్లాడైనా కూడా మనకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే విధంగా మా పత్రికలో మా వ్యాసాలు, మా వార్తలు ఉంటాయని సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను. ఇక రెండవ అంశానికి వస్తే భారత రాజ్యాంగం గురించి. మిత్రులారా, భారత రాజ్యాంగం గురించి చాలామంది మేధావులు ఎన్నో విషయాలు చెప్తారు. నేను చిన్నగా సింపుల్గా చెప్తున్నా. మీరు ఆర్టికల్ 12 నుండి 35 వరకు ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి ముందుగా. ఎందుకంటే అవి మన ప్రాథమిక హక్కులు. మన ప్రాథమిక హక్కులు తెలుసుకున్నప్పుడు మనకు జరుగుతున్న అన్యాయం మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. దాని గురించి మనం ప్రభుత్వంతో కొట్లాడి మన హక్కులను మనం సాధించుకోవచ్చు. అదేవిధంగా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాల పరంగా ఈ ప్రభుత్వాలు పాలన సాగిస్తే ప్రపంచంలోనే భారతదేశం అగ్రభాగంలో ఉంటుందని నేను చెప్తున్న మాట కాదు, ఎందరో మేధావులు చెప్పిన మాట ఇది. సో దయచేసి ఇప్పుడైనా ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా నీతిగా పరిపాలన సాగించాలని, అలా సాగించినప్పుడు భారతదేశంలో పేదరికం అనేది పూర్తిగా నిర్మూలన జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఇక 3వ అంశానికి వస్తే మిత్రులారా, ఇప్పటికీ కొనసాగుతున్న వివక్షత కొనసాగుతుంది అనడానికి ఇప్పటికీ చాలా సందర్భాల్లో చాలా ప్రదేశాల్లో ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి. దాంట్లో నేను స్వయంగా చూసినవి కూడా ఉన్నాయి. దాంట్లో ఒకటో పాయింట్ ఏంటంటే విగ్రహాలను ధ్వంసం చేయడం. ఎవరండి విగ్రహాలను ధ్వంసం చేసేది? మీకు తెలియని మూర్ఖులారా,
ప్రపంచ దేశాలను ఐక్యం చేసినటువంటి ఐక్యరాజ్య సమితి 2017 నుంచి ఇప్పటి వరకు అధికారికంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు చేస్తుంది. ఐక్యరాజ్య సమితి అంటే తెలుసుగా మీకు. అట్లాంటి ప్రపంచం గుర్తించిన మేధావిని మన ఇక్కడ ఉన్న మూర్ఖులు కొందరు గుర్తించకుండా ఇప్పటికీ విగ్రహ ధ్వంసాలకు పాల్పడుతున్నారు. అలాంటి వారికి అంబేద్కరిస్టులు ఖచ్చితంగా వారికి తగిన బుద్ధి చెప్తారని ఆశిస్తున్నాను. అట్లాగే ఇంకొక విషయం, అంబేద్కర్ విధానాన్ని చరిత్రను పూర్తిగా చదివే ఓపిక మీకు లేకపోవచ్చు, కానీ ఆయన మీకు చేసిన మేలును కనీసం తెలుసుకోండి ప్రతి ఒక్కరికి, కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి నేను విన్నవిస్తున్నాను. ఈ అవకాశం కలిగించిన అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. జై భీమ్.